వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. గద్దర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. మాట్లాడదాం అన్న. ఏం చెప్తారు దీని గురించి మీరు? మేము చెప్పేది మాకు రాజకీయాలు లేవు, వివాదాలు లేవు, పోటీ లేదు. గద్దర్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళము, గద్దర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళము, ఆయన తిరిగినది, ఆయన బతికింది, ఆయన బతికంతా కూడా మాకు తెలుసు. అదంతా కూడా తెరిచిన పుస్తకమే, దాంట్లో దాపరికం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కలిసిండు, పవన్ కళ్యాణ్లో చాలామంది కలిసిండ్రు, ఆయనతో కలవలేదని ఇక మేము చెప్పట్లేదు. కానీ నేను కారు కొనిచ్చిన అన్నటువంటిది మాకు అభ్యంతరకరమైనటువంటిది. నువ్వు కారు కొనిస్తా అంటే ఆయన తిరిగిన కార్లు మాకు తెలుసు, ఆ 3 కార్లు ఎవరిచ్చిర్రో కూడా తెలుసు. ఈయన డిమాండ్ చేసి తీసుకున్నది బ్లాక్మెయిల్ కాదు. అయ్యో మాకు మిత్రుడు, మా సన్నిహితుడు, మా వ్యక్తి మామూలుగా ఆటోలలో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక కారు పంపించిండు. అరే ఆ కారు బాగలేదురా, నువ్వు ఇచ్చింది నాకు మంచిగా లేదు, నాకు సౌకర్యంగా లేదు అంటే ఇంకో కారు కొనిచ్చిండు. ఇవన్నీ కొనిచ్చిన వ్యక్తి చింతల కనకారెడ్డి గారు. వాళ్ళు ఎప్పుడు కూడా మేము కొనిచ్చినామని చెప్పుకోలే. ఈమె కొనిచ్చిన 4వ కారు ఎక్కడున్నది, ఎక్కడిది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆయన మా కుటుంబ సభ్యుడిగానో ఈ తెలంగాణ పెద్దగానో మేము చూస్తాం. ఆయన కారు కొనిచ్చడం అంటే నిజంగానే ఆయన లేడు కాబట్టి ఆ కారు మీకు ఇచ్చేస్తాం, మళ్ళీ నువ్వు ఎవరికైనా దానం ఇచ్చుకుంటావో ఏం చేసుకుంటూ చెప్పుకో, ఏ కారు కొనిచ్చినామని చెప్తున్నాం. అది పచ్చి అబద్ధం. కారు కొనియలేదు. మేము అడిగినాము, ఫ్యామిలీని అడిగినాము, ఆయన అంశాలను అడిగినాము. ఫ్యామిలీ కంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడినాము. ఇప్పుడు మాట్లాడిపించినాం ఆయనతో. ఎక్కడ కూడా 4వ కారు లేదు. మరి 4వ కారు ఎక్కడిది నువ్వు చెప్పు. కొనిచ్చిన అంటే కొనిచ్చిన చెప్పు, ఏ కారో ఫోటోలో పలానా బిల్లులో ఏదైనా చూపెడితే చెప్పినట్టు చెప్పి మీ కారు మీకు ఇచ్చాం, అంతే. మాకు అంత వెళ్ళలేదు. లేదు అని అనుకుంటే కారు నేను కొనియలేదని క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడినా, అనుకోకుండా మాట్లాడినాను, నన్ను క్షమించండి అని తెలంగాణ సమాజానికి, గద్దర్కు, కుటుంబ సభ్యులకు, గద్దర్ అభిమానులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పు. లేకపోతే ఇలా మేము మళ్ళీ చూపెడతాం. గతంలో గద్దరు కొంత మరి లోలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవ్వరు లేరు, నేను ఆయన వెనకాల ఉండి ఇదంతా కూడా చేసిన తప్పు. అది చాలామంది చెప్తారు. పులికి నేను రక్షణ కల్పించిన అంటే ఎవరైనా చెప్తారా? గుంటనక్కలు పోయి పులికి మేము రక్షణగా ఉన్నా అంటే అది ఏమైనా నమ్మకం ఉంటుందా? గద్దర్కు చాలామంది దగ్గర ఉన్నారు. ఆయన అడిగితే ఎవరైనా ఏదైనా చేసిండొచ్చు. అట్లా ఎప్పుడన్నా దళపా దడిపితే 5,000 10,000 చేత చేసిండ సాయం చేసిండొచ్చు. మేము అసలు చేయలేదు అంటలేదు. చాలామందిలో ఈయన ఒకడు. కానీ కారు అని స్పెసిఫిక్గా ఎప్పుడైతే చెప్పిండో ఏం కారు కొనిచ్చినాం అని అడుగుతున్నాను. అంతే. ఎందుకు చేసింది అనుకుంటారు ఈ కామెంట్స్ ఈ టైంలో? గద్దర్కును ఓన్ చేసుకొని, గద్దర్ పేరుతోని గద్దర్ లాంటి వారసుని అని చెప్తుంది తన రాజకీయ భవిష్యత్తును ఇక్కడ నిర్మించుకోవాలనుకుంటున్నాను. నువ్వు రాజకీయం చేసుకో, నువ్వు పోటీ చేసుకో. నేను ఎవరన్నది మొన్న ఎలక్షన్లో కూడా పోటీ చేసినావు, కానీ బరెలకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి రాజకీయాన్ని ఒక పెద్ద వ్యక్తుల యొక్క వ్యక్తిత్వానికి ముడిపెట్టద్దు అని చెప్పేసి మేము చెప్తారు. మీరు అంటే తెలంగాణ మామూలుగా ప్రజలుగా నీ అయ్య జాగిరా అనే వాడు ఎట్లా పోటీ? ఇక వాళ్ళంటే జాగిరా అన్నది చూసుకునే వాళ్ళు ఉంటారు. అది తప్పు. ఇప్పుడు పొలిటికల్ వాడు ఏమన్నా మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళకి దానికి ఏమంత ఉంటుందా? అయ్యా జాగిరా అని అంటే ఎవరు జాగిరి కాదు, తెలంగాణ వల్ల జాగిరి. నువ్వు వచ్చి ఉండు చేసుకో, కానీ మా అస్తిత్వానికి, మా వ్యక్తిత్వానికి నువ్వు గౌరవ పెడుతున్నావంటే చేస్తాం. మీకు ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మునగాడేమి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మునగాడు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మానుకోటలో ఏం చూపెట్టినరో అది ప్రపంచమంతా చూసింది. అవసరం వస్తే నిన్ను కూడా అట్లా తను చేస్తాడు. ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండే, చాలా హుందాగా పెద్దతనంతో ఆ రాష్ట్రం విడిపోయింది కాబట్టి విడిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు, విడిపోయిన తర్వాత నా రాష్ట్రం నాకుంటుంది, నేను హైదరాబాద్కి వస్తాను, హైదరాబాద్లో ఉంటాను, అవసరమైతే చేస్తాను అంటే తప్ప ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఇది నీ అయ్యా జాగిరావరా అని చెప్పేసి అనలే. నువ్వు కూడా నువ్వు చేయదలుచుకుంటే నువ్వు చేసుకో, కానీ నీ అయ్యా జాగిరా నీదా అని అంటే డెఫినెట్ మాదే అవుతుంది. మీకు అసలు నువ్వు అయ్యా జాగిరి అనకముందు కూడా పోటీ చేస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వరిలక్కతో సమానం కూడా కాలేవు నువ్వు. అటువంటిది నువ్వు ఏ జాగిరాన్ని ఇప్పుడు రెచ్చగొట్టడం ఎందుకు? అటువంటి సరైనది కాదు. మాకు రాజకీయాలు అవసరం లేదండి. గద్దర్ వాడిన 3 కార్లు మాకు తెలుసు, అది ఎవరు ఇచ్చినో తెలుసు. 4వ కారు ఎక్కడిది, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు, ఏది ఇచ్చినావు చెప్పు. ఆయన అభిమానులను నువ్వు బయట పెట్టినావంటే ఆశిస్తున్నట్టుగా నీ కారు నీకు కొనిస్తాను, నేనే కొనిస్తాను. థ్యాంక్ యూ. సో ఇది నువ్వు నిజంగా కారు కొనిస్తే ఖచ్చితంగా కారు మరి ఎక్కడుంది, ఎవరు యూజ్ చేశారో చెప్పాలి. సో అది ఎక్కడుందో కూడా చెప్పాలి. సో ఖచ్చితంగా దానికంటే డబల్ మీకు డబ్బులు అయితే డబ్బులు, లేదంటే ఇంకో దానికంటే మంచి కారు కొనిస్తామని ఆయన సంబంధించినటువంటి వాళ్ళు అయితే చెప్తారు.